అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జీవమగలిగిన దేవుని పిల్లారా, దేవుడు ఏ మాటలు తీసుకొని ఈరోజు మీ వద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను మనందరం కలిసి ప్రభు మాటలు చేద్దాం. మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చిన దేవుడికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శిరసు వంచి వందనాలు స్తుతులు తెలియచేసుకుంటూ, ఏ మాటల చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు ఒకసారి మనం వాటిని చూడగలిగితే, దేవుని పిల్లరా, యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనంలో, మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవన తొలిగెను. అంటే మనలో ప్రతివాడు అనంట గొర్రెల దొడ్డిలో ఉండి కాపరి మాట వినాల్సిన మనమందరం అంతా ఏమైందంటే, మనలో ప్రతివాడు తనకిష్టమైన మార్గంలో తొలిగెను. అంటే తనకి ఇష్టమైన మార్గంలో వెళ్ళిపోతే ఏమైపోయింది దేవుని పిల్లలు? ఒక కుటుంబం ఉండాల్సిన మనము ఎవరికి ఇష్టమైన మార్గంలో వీళ్ళకి వెళ్ళిపోతే దేవుని పిల్లలారా భయంకరమైన ప్రమాదాలకు మనం గురవుతాం. కనుక తన కుమారుడైన యేసయ్యని ఈ లోకాన్ని పంపించి దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళకి ఇష్టమైన మార్గంలో వెళితే నా పిల్లలు దెబ్బతింటారు, ప్రమాదాలకు గురవుతారు. ఇదిగో దుష్టుడు వాళ్ళ మీద దాడి చేస్తాడు, వలలో చిక్కించుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతాడు. కనుక నాయన వాళ్ళకి ఇష్టమైన మార్గంలో తొలగటానికి వీలేదు, వాళ్ళకి ఇష్టమైన వాటి బ్రతకడానికి వీల్లేదు. అందరూ కూడా నా ఇష్టాన్ని నెరవేర్చి నేను చెప్పినట్టు బ్రతకాలని చెప్పేసి తప్పిపోయిన వారిని ఎతికి రక్షించడానికే మహానుభావుడైన యేసయ్య లోకానికి వచ్చింది. కనుక భూమి మీద తప్పిపోయిన, అంటే యేసు నామాన్ని అంగీకరించలేక, యేసు రక్షకుడని అంగీకరించలేక ఎంతమంది అయితే తప్పిపోయి ఉన్నారో ప్రతి ఒక్కళ్ళను కూడా దేవుడు ఆకర్షించి యేసయ్య పాదాల దగ్గరికి తీసుకొచ్చి పడేసి పరలోకమందున తండ్రి అయిన దేవుని అంగీకరించే విధంగా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ మారునట్లు ప్రార్థించింది. దేవుని పిల్లారా, పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలయ్యా. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తనకి ఇష్టమైన మార్గంలో తొలగిపోయి ఉన్నారు తండ్రి. అలా తొలగిపోయిన ప్రతి బిడ్డ కూడా తండ్రి యేసయ్యను సొంత రక్షకుడుగా అంగీకరించినైనా ఆ ఆయన పాదాల దగ్గరకు వచ్చి తండ్రి పరలోకమందు నీ వైపు తిరగలిగే భాగ్యం మనం అడుగుతున్నాయినా. ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, చదువుల కోసం, పనుల నిమిత్తం బిడ్డలు బయటికి వెళ్ళి ఉండగా తండ్రి క్షేమంగా వెళ్ళి తిరిగి మళ్ళీ క్షేమంగా గృహాలకు చేర్చి సాయంత్రం నిన్ను ఆరాధించే భాగ్యం బిడ్డలకు అనుగ్రహించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.